ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం మకర రాశి వారి దురదృష్టం తగ్గిపోయి అదృష్టం వరించాలంటే ఏ విధమైన పరిహారాలు చేయాలి, అదేవిధంగా మా తలరాత ఇంతే, మాకెప్పుడు మంచి జరగదు అనుకునే మకర రాశి వారు ఏ పరిహారం చేయటం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి అనే వివరాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మకర రాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. మకర రాశి వారు ఎదుటివారిని ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అందంతో ఉంటూ తమ అందచందాలను చూసుకుని ఎప్పుడూ మురిసిపోతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా తమ అందాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవారు. 10 మందిలో తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటిలో మంచి విషయాలను చెడు విషయాలను గ్రహించి వాటిని అమలు చేస్తూ ఉంటారు. వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యతనైతే ఇస్తారో స్నేహానికి అలాగే బంధుత్వానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆర్థిక సహాయం చేస్తారు. అలాగే మంచి మంచి సలహాలను ఇస్తూ ఉంటారు. ఎత్తుకి పై ఎత్తు వేయటంలో మకర రాశి వారు నిపుణులని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మకర రాశి వారు తమ జీవితంలోనే అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. మకర రాశి వారు తమ జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. వారు తమ జీవితంలో ఎదుర్కొంటున్న అపజయాలకు కుంగిపోకుండా లక్ష్య సాధన దిశగా అడుగులు ముందుకు వేస్తారు. మకర రాశిలో వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. మకర రాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. మకర రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. మకర రాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఏ విషయమైనా సున్నితంగా ఆలోచించి న్యాయంగా తీర్పు చెప్పగలరు. మార్గదర్శక ప్రతిభ వీరిలో ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉన్న వారి ద్వారా వీరికి అపాయం జరుగుతుంది. మకర రాశి వారికి సాహసోపేత నిర్ణయాలు కలిసి రావడం వల్ల విజయం కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలహాలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితం గడపడం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ రాశివారు ఎక్కువగా వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు. అంతేకాకుండా టెక్నికల్ రంగంలో ఉద్యోగాలు సాధిస్తారు. మకర రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. దీనికి కారణం వారి సానుభూతి హృదయం. అదేవిధంగా సాంస్కృతిక భావాలు ఎదుట వ్యక్తికి ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరి హృదయంలో ఒకసారి చోటు పొందితే అది ఎన్నటికీ చెరగదు. అదేవిధంగా మకర రాశి వారికి సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి, మక్కువ ఎక్కువగా ఉంటాయి. వీరు విదేశీ వ్యవహారాలు మరియు విదేశీ యాత్రలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించడం కోసం కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మాత్రమే వీరి ప్రయోగాలు సఫలీకృతమవుతాయి. తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టుకుని వాటిని రెట్టింపు చేయాలని నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వీరి పూర్వీకుల యొక్క గౌరవ మర్యాదలను పెంపొందించుకోవడానికి తోడ్పడతారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. వీరి పరిస్థితులకు అనుకూలంగా తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తమ నేర్పరితనంతో ఎదుర్కొంటారు. వీరి యొక్క నైపుణ్యం కారణంగా ఎదుటివారి దృష్టి వీరిపై పడుతుంది. కావున వీరికి నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. పెద్దలను గౌరవిస్తారు. ప్రేమ పట్ల వ్యతిరేకత చూపించినప్పటికీ కూడా స్నేహానికి ప్రాణమిచ్చే మనస్తత్వం కలవారు. స్నేహితులతో విహార యాత్రలు చేయటం వీరికి ఎంతో ఇష్టం. వీరి యొక్క స్నేహితులు ఆపదలో ఉన్నట్లయితే వీరు వారికి ఎంతో సహాయం చేస్తారు. స్నేహితుల యొక్క ఆపదను తమ ఆపదగా భావించి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మకర రాశి వారు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుంది. ఒకవేళ భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఒకరికొకరు చర్చించుకుని వాటిని పరిష్కరించుకుంటారు. మకర రాశి వారికి ఉన్న మరొక అలవాటు మంచి బుద్ధి. పరోపకారం చేయటం వీరికి అలవాటు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం పడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి మనస్తత్వం అటువంటిది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయటం ద్వారా చిక్కుల్లో పడతారు. ఒక్కొక్కసారి దీని ద్వారా అవమానాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. యవ్వన దశలో ఉన్న మకర రాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తమ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు.
మకర రాశి వారు చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. వీరు ఎంతో ఇష్టంగా విద్యను అభ్యసిస్తారు. సాంకేతిక రంగాలలో ప్రతిభను సాధిస్తారు. వీరి యొక్క తల్లిదండ్రుల పేరును నిలబెడతారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో నిత్యం సంతోషంగా గడపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వైరస్తో కూడిన జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. శుక్రుని యొక్క బలం తగ్గినట్లయితే వీరి యొక్క వైవాహిక జీవితం అంత అనుకూలంగా ఉండదు. అంతేకాకుండా చిన్న చిన్న అవసరాలకు కూడా వేరే వ్యక్తులపైన ఆధారపడవలసి ఉంటుంది. మహిళలు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ప్రశాంతత లేకపోవడం, సమయానికి ఆహారం తినకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఆనందం లేకపోవడం, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి ఇంట్లో తులసి మొక్కను పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా నిత్యం తులసి మొక్కను ఆరాధించడం ద్వారా వీరి యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. తులసి వల్ల ఇంట్లో ఆనందం, సౌభాగ్యం, సంపదలను పొందుతారు. అంతేకాకుండా ఇంట్లో తులసి ఉండడం ఎంతో శుభకరం. మకర రాశి వారు వెండి లేదా ప్లాటినం ఉంగరం ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు వెండి ఉంగరాన్ని ధరించడం ద్వారా మీ యొక్క వ్యాధులు తగ్గుముఖం పడతాయి. మకర రాశి వారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే గోమాతను పూజించడం ద్వారా వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఒక్క గోమాతను పూజించడం ద్వారా సకల దేవతలను పూజించినంత పుణ్యం దక్కుతుంది. జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్న వారికి వివాహం త్వరగా కాదు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారు కస్తూరిని పూజించి పూజగదిలో ఉంచడం వల్ల, ప్రతినిత్యం పూజించడం ద్వారా జాతకంలో ఉన్న శుక్రగ్రహ దోషం తగ్గిపోయి వైవాహిక జీవితం సుఖవంతమవుతుంది. కస్తూరిని ఎర్రటి జాకెట్ ముక్కలో ఉంచి బీరువాలో కానీ పూజా మందిరంలో కానీ ఉంచడం ద్వారా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఏవైనా ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు కస్తూరిని వెంట తీసుకుని వెళ్లడం ద్వారా సమయం వృధా కాకుండా వెళ్లిన పని సజావుగా పూర్తవుతుంది. శుక్రగ్రహ దోష నివారణకు బొబ్బర్లతో వడలను చేసి ప్రసాదంగా పంచాలి. పేదల వివాహంలో వస్త్రాలను పంచడం, అదేవిధంగా పేదవారికి వివాహానికి ధనాన్ని ఖర్చు చేయాలి. అదేవిధంగా అన్న సమారాధన చేసేటప్పుడు నేతిని వడ్డించాలి. శుక్రగ్రహానికి ప్రతిరూపమైన సెమి చెట్టును శుక్రవారం నాడు పూజించాలి. అదేవిధంగా ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించి తల్లిని ఆరాధించాలి. బ్రాహ్మణులతో శుక్రగ్రహ దోష పరిహారం చేయించుకొని బొబ్బర్లను దానంగా ఇవ్వడం ద్వారా శుక్రగ్రహం యొక్క ప్రభావం తగ్గి మంచి జరుగుతుంది. ఇవేమీ చేయలేము అనుకున్న వారు శుక్రగ్రహ జపాన్ని ప్రతినిత్యం 11 సార్లు పారాయణ చేయటం ద్వారా దోష నివారణ జరుగుతుంది. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రవారం రోజున అమావాస్య తిథుల్లో లక్ష్మీ సమేత శ్రీనివాసుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కనకధార స్తోత్రం పఠించి ధ్యానించడం, కనకధార స్తోత్రం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. కాబట్టి మకర రాశి వారు జాతకంలోని దోషాలను తొలగించుకోవడానికి పరిహారం చేసుకునేటప్పుడు కొబ్బరికాయను కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదండి, మకర రాశి వారు ఏ ఏ పరిహారాలు చేయటం ద్వారా ఏ విధమైన ఫలితాలను పొందుతారు. ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.